వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలి. పార్టీని మరింత బలోపేతం చేయాలన్న జగన్. రేపు తెలంగాణ 10th ఫలితాలు విడుదల. ఈసారి మెమోలో మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు. కశ్మీర్లో ఉగ్రదాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరిక. 50 టూరిస్టు కేంద్రాలను మూసివేసిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరిపేందుకు సీఎం రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ పోటీలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మిస్ వరల్డ్ 2025కి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికగా 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. అలా మాట్లాడుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని జనసేనాని అన్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ రోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో జనసేన పార్టీ నివాళుల కార్యక్రమం నిర్వహించింది. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని పవన్ తెలిపారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ గుర్తు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ఫ్యామిలీకి పార్టీ తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. పోయిన ప్రాణాలని మనం ఎలా తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నారు. నాకు ఎప్పుడు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతి రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఎంపికైన బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేషన్ వేసేందుకు శాసనసభకు వచ్చిన వెంకట సత్యనారాయణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి భూపతి రాజు, శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాసరావు, ఈశ్వరరావు, పార్థసారథి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతలు ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం బూటకపు హామీలపై ఇప్పటికే ప్రజలలో అసంతృప్తి ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాగళం వినిపించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రశ్నించిన వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై కేసులు వేయడంపై చట్ట ప్రకారం పోరాటం చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో 100% వైసీపీ అధికారం రావడం ఖాయం అని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం జరిగింది. ప్యానెల్ చైర్పర్సన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో సుమారు 24 అభివృద్ధి పనులకు 15వ ఆర్థిక సంఘం విధులతో పూర్తి చేయడానికి కౌన్సిల్ సమావేశం ఏకపక్షంగా ఆమోదం తెలిపింది. 24వ వార్డులో మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసి 3 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ ముస్తఫా అధికారులపై మండిపడ్డారు. గతంలో ఏమంటే ఇంకో గ్రాంట్ కింద తెచ్చుకున్నారు. ఆ విధంగా అయితే బాగుంటుందేమో ఆలోచన చేయండి. ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట గిరిజన గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 10 కోట్ల నిధులతో నిర్మించుకున్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల నచ్చజెప్పి శంకుస్థాపన చేయాలని కోరగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని మంత్రి అధికారులను సున్నితంగా హెచ్చరించారు. మాట్లాడతాగు నీతో మాట్లాడతా నువ్వు తర్వాత టూర్ ప్లాన్ నాకు తెలియాలా? నేను ఎప్పుడు కాదన్నా సార్, నేను కాదన్నా, మీరు నాకు చెప్పారు సార్. ఈ ప్రోగ్రామ్ నాకు చెప్పిండ్రా సార్, నాకు చెప్పిండ్రా? లేదు సార్, సారీ సార్, నేను రాను సార్. సార్ మీరంటే నాకు గౌరవం సార్, మీరంటే నాకు గౌరవం సార్, కానీ ఎట్లా నన్ను సార్ సారీ సార్ లేదు సార్, ముందు ఎమ్మెల్యే గారికి తర్వాత కలెక్టర్ గారికి చెప్పి ఈ పని ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పాలి. మీ ల్యాబ్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. మేము కలెక్టర్ గారికి చెప్తాం, కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ సర్పంచ్కి చెప్పాలి. ఆ ఊరు ఇప్పుడు లేరు కానీ ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పాలి. నేను అందరికీ పంపిస్తాను, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రోగ్రామ్ పంపిస్తాను. కానీ మీరు వెళ్ళి పర్సనల్గా ఇన్వైట్ చేయాలి, అది మీ బాధ్యత. కొత్త డిఏలు వచ్చారు కాబట్టి ఒకవేళ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంటే సరిదిద్దుకోండి, భవిష్యత్తులో ఇది మంచిది కాదు. కాబట్టి దయచేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం నడిచేటప్పుడు ఆ జిల్లా అధికారి కానీ సబ్ డివిజనల్ అధికారి కానీ ఆ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని కార్యక్రమం చేయండి. దయచేసి మళ్ళీ భవిష్యత్తులో అట్లా జరగవచ్చు. ఏలూరు జిల్లా వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. నూజివీడు పరిధి చట్రాయి మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరించాలన్నారు. మనకి రాజధాని ఎక్కడ అనే అపోహలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బద్దలు కొట్టే విధంగా 2వ తారీఖున ప్రధానమంత్రి గారి చేతుల మీద పునః ప్రారంభించబడుతుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ అధినేత ప్రధానమంత్రి మోడీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, స్ఫూర్తి ప్రదాత, అనుభవజ్ఞుడు, దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలోనే పూర్తి చేసుకున్న విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాము. మరి అదేవిధంగా అమరావతి 5 సంవత్సరాల భ్రమంలో బతికాం. మన రాజ్యాలు ఎక్కడో చెప్పుకోలేని దుస్థితి. అమరావతి కాదు 3 రాజ్యాలు అన్నారు. 3 రాజధానుల్లో కనీసం ఒక రాజధాని కనీసం పూర్తి చేశారంటే ఒక్క రాజధాని కూడా పూర్తి చేయలేదు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3 రాజ్యాలు తీసుకొస్తానని చెప్పేసి మభ్యపెట్టి ఆ ఆలోచనను పూర్తి చేయడానికి కూడా కార్యాచరణ లేని గత ప్రభుత్వం యొక్క విధానం ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చెప్తాము. అసెంబ్లీకి రావడంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, హరీష్ రావు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలన్నారు. వాళ్లకు బూస్ట్, హార్లిక్స్, పాలపీక పంపిస్తానని విమర్శలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ పిల్లలకు దడ అని ఫహీం అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీంతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎలకతుర్తి సభలో కేసీఆర్ ఏదైతే కామెంట్ చేశారో మా పిల్లలు చాలా అసెంబ్లీకి నేను అవసరం లేదు అన్నట్టు కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్కి కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఉన్నారు. అని చెప్పండి, ఎలకతుర్తి సభలో కేసీఆర్ అసెంబ్లీకి నేను రావాల్సిన అవసరం లేదు, మా పిల్లలు చాలు అని చెప్పేసి మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిన్ను గెలిపించింది ప్రజలు, గజ్వేల్ ప్రజలు గెలిపించింది మీ పిల్లల్ని పంపించడం కాదు. నిన్ను ఎందుకు గెలిపించారు? ఒక ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు? ఆ గజ్వేల్ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలను తీర్చడానికి అసెంబ్లీలో మాట్లాడడానికి కోసం నిన్ను అసెంబ్లీని పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదాని కానీ నీ ఎమ్మెల్యే పదవికి కానీ నువ్వు గౌరవంగా కాపాడుకోవాలి, గౌరవంగా దాన్ని స్వీకరించాలి. దాన్ని స్వీకరించబోయి అహంకారంతో నా పిల్లల్ని పంపిస్తా అంటే నీ పిల్లల ఈరోజు గెలిచింది గజ్వేల్ ఎవరు? ప్రతినిధ్యం ఎవరు వాయిస్తున్నారు? ఇంకో కామెంట్ కూడా చేశాడు, ఏదైతే కాంగ్రెస్కి అసలు విలన్ కాంగ్రెసే, ఏదైతే తెలంగాణకు అసలు విలన్ కాంగ్రెసే, గాంధీ డూప్లికేట్ గాంధీలో తెలంగాణకు వచ్చిపోతున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు డూప్లికేట్ ఒరిజినల్ ఎవరు అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు. 15 నెలలు మేము అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 27 అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. 6 గ్యారెంటీలు పూర్తి చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేసినాం 2 లక్షల వరకు. మళ్ళీ రైతు భరోసా కింద వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాము, రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాము, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. సొంత జాగా ఉంటే 5 లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి మేము డబ్బులు ఇస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు కట్టుకోనికి మేము ఇస్తున్నాం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2014లో ఇచ్చిన హామీలు ఏ ఒకటి ఉన్నాయి? కేజీ టు పీజీ ఇచ్చినవా? దళిత ముఖ్యమంత్రి అన్నావు, 3 ఎకరాలు దళితులకు భూమి అన్నావు. మళ్ళీ మైనార్టీలకు 12% కావాలి రిజర్వేషన్ అని ఒక యువకుడు లేచి నీ ఒక సభలు అడిగితే వాళ్ళ మీద లేచి కూసో నువ్వేంది అడిగేది, మీ అయ్యను పోయి అడుగు అన్నట్టు ప్రసంగం చేసిన ఈ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు మేము విలన్లనాది కాదు. విలన్లు ఎవరయ్యా? నీ బిడ్డ లిక్కర్ లేడీ డాన్, నీ బిడ్డ ఆమెను చూసుకో. ఆమె లేడీ డాన్ విలనా మళ్ళీ రౌడీయా ఏందామేదా అనేది నువ్వు నిర్ధారించుకోవాలి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు కలిసి నీ బిడ్డ లిక్కర్ స్కామ్లు ఎవరైతే ఉందో ఆమె లేడీ లిక్కర్ డాన్. అది మర్చిపోయి వేరేళ్ళ మీద అసలు ఆయన 15 నెలలు అధికారం కోల్పోగానే అసలు మా ముఖ్యమంత్రి 2వ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తట్టుకోలేక 2వ రోజు మళ్ళీ ఏ మైకంలో కింద పడ్డాడో, హరీష్ కేటీఆర్ గొడవల కింద పడ్డాడా, మళ్ళీ మేము అధికారంలో వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తట్టుకోలేక కింద పడ్డాడా, ఏ మైకంలో పడ్డాడో మళ్ళీ సంతోష్ రావుని సాక్ష్యం తెలుసు. సంతోష్ రావుని, హ్యాపీ రావుని అడిగితే ఆయన చెప్తాడు అసలు ఎట్లా కింద పడ్డాడు అనేది. తెలంగాణను కొట్టాడ తీసుకొచ్చిన తెలంగాణని 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తే 15 నెలలనే కాంగ్రెస్ ఆగం పట్టిస్తుంది, బాధ కలుగుతుంది, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారంటూ కూడా కేసీఆర్ చెప్తున్నాడు. ప్రజలు ఎవరు బాధపడట్లే, కేసీఆర్ పార్టీ వాళ్ళు బాధపడుతారు అధికారం కోల్పోయారని. ప్రజలందరూ కూడా ఆమోదపరిచి ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఇదే కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ జరిగితే సంవత్సరం తర్వాత మీ విలేకరులు అడగడం జరిగింది, సార్ మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడే కదా పుట్టింది లేచి ఉరుకుమంటావా అన్న కూడా ఘనత కూడా ఈ కేసీఆర్కు ఉంది. కావున 15 నెలల్లో మేము ఏం చేస్తామనేది కూడా మేము ప్రజలకి స్పష్టంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి 27 అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చూపిస్తున్నాం. మేము నువ్వు ఈ 10 ఏళ్ళు ఏం చేసినావు అని నీ సభ పెట్టుకొని 25 ఏళ్ళు నా ఏం ఘనత అని చెప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతున్నావు అంటే నువ్వు అధికారం లేననే విషయాన్ని జీవించుకోలేక తట్టుకోలేక బాధపడుతున్నావు. స్పష్టంగా నీ ప్రసంగంలో కనిపించింది. పసలేని ప్రసంగం అసలు నీ చూస్తే. అంటే గత ప్రభుత్వంలో ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించి కూడా పట్టించుకోలేదు, ఆగమాగమైందంటూ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మీరు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక దాని పరిస్థితి ఎలా ఉంది? అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఎలా చూడొచ్చు? ఇప్పుడు నాకు వచ్చిన ఎక్సైజ్లో ఫుడ్ కార్పొరేషన్లో తెలంగాణ ఫుడ్స్లో మెయిన్గా ఏంటంటే బాలామృతం ప్లస్ స్నాక్ ఫుడ్ అంగన్వాడీ సెంటర్స్కి 3 నుంచి 6 ఏళ్ళ వరకు పిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో నేను వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో సమస్యలు ఉండే.
10 ఏళ్లలో అసలు ఆ కార్పొరేషన్ని వీళ్ళు నిర్వీర్యం చేసి దాన్ని ఏం పట్టించుకోకుండా నాణ్యతమైన ఆహారం ఇయ్యలేకుండా అవకతవకలు ఉంటే నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మా మంత్రి సీతక్క గారు దీనికి మంత్రి ఉండగా ఆమె స్వయాన వచ్చి ఎగ్జామిన్ చేసి నిన్న కూడా మంత్రి గారు ఒక రివ్యూ మీటింగ్ చేసి నాణ్యతమైన ఫుడ్ ఇవ్వాలి, అంగన్వాడీ సెంటర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళ అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఇదే అంగన్వాడీ సెంటర్స్లో మీరు చూశారు గతంలో ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటే కనీసం వాళ్ళ కూర్చొని బెంచ్లు ఉండేవి కావు, వాళ్ళకి ఆడుకొని కింద మ్యాట్స్ ఉండేవి కావు. ఇవన్నీ కూడా ఈరోజు ఇస్తున్న ఘనత ఏదనేది ఉందంటే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే అంగన్వాడీ సెంటర్స్, గవర్నమెంట్ స్కూల్స్, మెస్ ఛార్జీలు పెంచడం ఈ అంత ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మొత్తంగా ఏదైతే ఎలకతుర్తిలో కేసీఆర్ మాట్లాడినట్టు వ్యాఖ్యలకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఘాటుగా స్పందించారు. అదేవిధంగా ఏదైతే పిల్లలు అని చెప్పిన కేసీఆర్ మరి పిల్లలు ఎవరో చెప్పాలి, కేటీఆర్, హరీష్ రావేనా ఇంకెవరైనా ఉంటే అసెంబ్లీలో ఈసారి సెషన్లో ఖచ్చితంగా బూస్టు, హార్లిక్స్తో పాటు డైపర్లు కూడా అందజేస్తామంటూ కూడా ఫహీం చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్. అమరావతి టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో తాడికొండ నియోజకవర్గ నేతలతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అందరూ అఖండ స్వాగతం పలకాలని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతికి భూములివ్వడంతో పాటు సైకో పాలనకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన తాడికొండ నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, అలాగే పవన్ కళ్యాణ్ గారి మంచి ఆలోచన, అలానే మోడీ గారి యొక్క ఆశీస్సు, ఈ మూడు కలిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అభివృద్ధి వైపు తీసుకెళ్తామని ప్రతి ఒక్క అమరావతి రాజధానిగా ఉంటూ రాష్ట్ర నలుమూలలా కూడా అభివృద్ధి చెందిన దిశగా అమరావతి మీద కోర్ క్యాపిటల్, దాంతోపాటు వచ్చిన మున్సిపాలిటీ వదిలేయకుండా దాని ఒక గ్రేటర్ మహానగరంలో లాగా హైదరాబాద్లో చెప్పేలాగా 1,30,00,000 మంది ఉంటారు. అంటే ఇక్కడ ఈరోజు 27 గ్రామాల్లో 1 లక్ష మంది, కానీ దాన్ని మళ్ళీ ఆ టార్గెట్ లాగా తీసుకునేది ఎలా అయితే హైటెక్ సిటీ అప్పుడు నిర్మించి 100 మందికి, లక్షల మందికి జీవన ఆధారం అయిందో అలా ఈ ప్రాంతం అంతా కూడా జీవన ఆధారం కావాలి. నేను మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనకి 2014 నుంచి ఈ రోజు దాకా పైన మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఈ సైకిల్ మాత్రం 2019లో ఈ రాష్ట్రాన్ని అణచివేయడం కానీ వెనకబాటుదలానికి కారకుడయ్యాడు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అన్నా క్యాంటీన్తో సహా అన్ని కూడా ఏది చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు, అన్ని కూడా పేరు ఉండకూడదు లక్ష్యంతో ఈ కార్పొరేషన్, అందుకని ముఖ్యంగా మీ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా జిల్లా గుల్లల మోదలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్షిపణి పరీక్షా కేంద్రాన్ని DRDO ప్రాజెక్టు మేనేజర్ కర్నల్ సమీర్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు పరిశీలించారు. మే 2న క్షిపణి పరీక్షా కేంద్రం దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రాజెక్టు మేనేజర్ కర్నల్ సమీర్ కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ ఆర్ గంగాధర్ రావు చర్చించారు. అనవసరం పొలిటికల్ వద్దు, కానీ పొలిటికల్ యాంగిల్ ఎవరైనా సరే పొలిటికల్లో అంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? So we'll put one stall for all the drivers who are coming. Come sit, we have your snacks and be comfortable. Social media. Okay. శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల రగడ మొదలైంది. జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. తమ ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను కూడా తీసేదాకా తాము ఇక్కడి నుంచి కదలమని తెలిపారు. జన సైనికులు, వీర మహిళలు ఆందోళనకు దిగడంతో చేసేది లేక శ్రీకాళహస్తి మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు దగ్గరుండి మరీ ఫ్లెక్సీలను తీయించారు. మా బ్యానర్లు మీరు ఎప్పుడన్నా నెలల కొద్ది మీరు చూసారా సార్? నేను నా చేసి సంవత్సరం రోజులు ఉన్నాను సార్. నెలల కొద్ది మా బ్యానర్ని మీరు చూసారా? శ్రీకాళహస్తిలో సరే తీస్తామని వచ్చిన ఆయన ఇక్కడ ఈ బ్యానర్ సగం చినిగిపోతుంది, కింద పడిపోతుంది. వచ్చేవాళ్ళు తీయండి సార్, తీస్తామని వచ్చారు కదా, తీయండి అంటే గుట్టకలు మింగుతాడు. నేను చెప్పలేదంటాడు. నేను వాళ్ళకి ఈయన ఏ పైన బ్లేమ్ వేస్తాడు, ఇంకోటి పైన బ్లేమ్ వేస్తుంది, ఆమె ఒప్పుకుంటుంది. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మేము అడిగితే ఆయన పిలిచాడు, అక్కడ ఒక డ్రామా ప్లే చేశారు.
ఏమ్మా ఎవరు తీశారు మా బ్యానర్ నేను అడిగాడు ఆయన, మీరే కదా సార్ తీసేమన్నారు జనసేన బ్యానర్లో నాకు ఓకే మా రికార్డెడ్గా వాడు చెప్తున్నాడు. ఈమె ఫోన్ చేసి ఒక్క బ్యానర్ చెప్పమని చెప్తున్నాడు సార్ వాడు. ఇందాక ఇక్కడే ఉన్నారు ఆ పిల్లోళ్ళు, వీడియో ఉన్నాయి. ఒక్క బ్యానర్ మా జనసేన అంటే మీకు ఎందుకు అంత అక్కదు? ఒక పార్టీ బ్యానర్ ఎట్లా చెప్పమని చెప్తారు మీరు? వేసి 2 రోజులు అవుతుంది. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో 3వ మంగళవారం అమ్మవారు పసుపు కొమ్ముల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మే 6 నుంచి తిరుపతి గంగ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జాతర వారాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగమ్మ దేవస్థానం 2025 జాతర అంతరంగ వైభవంగా మొదలైంది. ఈరోజు 3వ మంగళవారం. జాతర ముందు 5 వారాలు, వెనక 5 వారాలు, 5 మంగళవారాలు విశేషంగా జరుగుతుంది. దాంట్లో మొదటి మంగళవారం నిమ్మకాయలతోనే విశేషంగా అలంకారం చేసినారు. 2వ మంగళవారం అత్తిపండ్లతోనే అలంకారం చేసినారు. 3వ మంగళవారం ఈరోజు పసుపు కొమ్ములతో విశేషంగా అలంకారం చేసినాము. అదేవిధంగా ఉదయం 7 గంటలకు అభిషేకం జరిగింది. అనంతరం భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. మే 6వ తేదీ చాటింపు. ఈ చాటింపు అనేది అమ్మవారికి అవిలాల నుంచి పసుపు కుంకుమ వచ్చింది. ఈ పసుపు కుంకుమని కైకాల వాళ్ళు తీసుకొని 4 దిక్కుల్లో తిరుపతి పట్ల 4 దిక్కుల్లో చాటింపు చేస్తారు. చాటింపు అనంతరం ఈ ఊరు వాళ్ళు బయట ఊరికి పోకూడదని ఆనవాయితీ. అదేవిధంగా మే 13 జాతర విష్ణుప కొడి స్తంభానికి మట్టితోనే పెద్ద విగ్రహం చేస్తారు. ఆ విగ్రహాన్ని బుధవారం ఉదయం భక్తులు దర్శనమిచ్చి ఆ మట్టిని భక్తులు అందరూ పంచుతారు. ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులపై మార్టూరు రోటరీ క్లబ్ సభ్యులు దృష్టి సారించారు. మార్టూరు పట్టణంలో కదలలేని స్థితిలో ఉన్న 6గురిని గుర్తించి వారికి ట్రై సైకిళ్లను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా మార్టూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రై సైకిళ్లను లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, పిడుగురాళ్ల రోటరీ క్లబ్బుల సహకారంతో మార్టూరులో లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందించినట్లు తెలిపారు. దాతల సహకారం మరువలేనిదని కొనియాడారు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాదు, రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైఫ్ సిటీ వాళ్ళ ఇద్దరి ఆధ్వర్యంతో ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళు స్వయంగా నడవడం అవకాశం ఉన్నది కాబట్టి ఇంకో సహాయం తీసుకొని ఎక్కడికన్నా ట్రాన్స్పోర్ట్లో కానీ ప్రయాణంలో కానీ ఉపయోగపడే విధంగా వీల్ చైర్లని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూర్ వాళ్ళు 6 మందిని గుర్తించి 6 మంది అబ్బాయిలకి అమ్మాయిలకి 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. ఈ 6 మందికి వీల్ చైర్లు నిన్న పిడుగురాళ్ల రోటరీ క్లబ్లో తీసుకోవడం జరిగింది. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్వయంగా ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళకి వాళ్ళని ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మరి రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల వాళ్ళిద్దరితో పాటుగా మరి రోటరీ క్లబ్ 3150 గవర్నర్ గారు శ్రీ శరత్ చౌదరి గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసినారు. వాళ్ళ సముఖంలో వీళ్ళిద్దరికీ వాళ్ళ చేతుల మీదుగా ఈ 2 సహాయం అందించేటటువంటి చక్రాల బళ్ళని ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు సమాజంలో ఇంకా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్కి కానీ ఇంకా వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ ఉపయోగించుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఏర్పాటు జరిగింది. బిఎంఎస్ అనుబంధ సంఘం భారతీయ ఇస్సాత్ మజ్బూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో 2 రోజుల త్రైవార్షిక సమావేశాలు విశాఖ ఉక్కునగరం CWC 1లో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణారావు, BMS డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా BMS విధానాలు, కార్మిక సమస్యలపై పోరాడుతున్న తీరును నేతలు వివరించారు. దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో BMS నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ కార్మిక హక్కుల సాధనలో ముందుంటుందన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు, భారతీయ మజ్దూర్ సంఘ్ స్టీల్ ఫెడరేషన్ అధ్యక్షుడిని. అలాగే మా పక్కనున్న వారు దేవేంద్ర కుమార్ పాండే గారు, వారు స్టీల్ ఇన్ఛార్జి అఖిల భారత. భారతీయ మజ్దూర్ సంఘ్ 17వ త్రైవార్షిక సమావేశం ఉక్కు నగరంలో పెట్టడం జరిగింది.
ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కార్యక్రమం జరుగుతుంది. ఈసారి దీన్ని ఉక్కు నగరంలో నిర్వహించడానికి మేము రాష్ట్రీయ ఇస్పాత్ మజ్దూర్ సంఘ్ అవకాశం దొరికింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ సహకరించారు. ఇక్కడ ఇది పెట్టడం వల్ల RINL ఈ కార్యక్రమం జరిగింది, ఇది దేశవ్యాప్తంగా తెలుస్తుంది. తద్వారా RINL యొక్క స్థితి కూడా భారతదేశానికి తెలుస్తుంది, స్టీల్ ఇండస్ట్రీకి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఉక్కు నగరంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం. రేపు మేము తీర్మానాలు ప్రవేశపెడతాం. ఆ తీర్మానాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర BMS దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించబడటానికి భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ భయం ఉందో దాన్ని పూర్తిగా దూరం చేయడానికి, అలాగే ఉత్పత్తి కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి గవర్నమెంట్ మీద ప్రెజర్ దేశం కోసం, అలాగే రా మెటీరియల్లో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కోసం, ఉద్యోగుల వేతన సవరణ, ముఖ్యంగా నిర్వాసితులు కాంట్రాక్ట్ లేబర్గా ఉండి కూడా వాళ్ళ ఉద్యోగాలు తీసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మనం BMSగా నిలువరించి ఇవాళ ఏదైతే సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల్లో ఈ విషయాలు తీర్మానం చేస్తాం. ఇందిరాగాంధీ పాకిస్తాన్పై యుద్ధం చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడగొట్టిందని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడులపై ప్రస్తావిస్తూ ఇందిరాగాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. షిమ్లా ఒప్పందం గురించి దేశ ప్రజలు ఆలోచించాలన్నారు. అణుబాంబులు వేసుకుని ఇరు దేశాలు నష్టపోతాయని, ప్రపంచ శాంతికి శాంతి చర్చలే మేలని చింతామోహన్ చెప్పుకొచ్చారు. దాడి ఎందుకు జరుగుతూ ఉంది, దీనిపైన రీసెర్చ్ చేయాలి. వెంకటేశ్వర యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో అది తెలుసుకోకుండా ఒకడు వచ్చి నన్ను చెంప మీద కొట్టాడు, ఎందుకు కొట్టాడో తెలుసుకోకుండా నేను తిరిగోడి చెంప పళ్ళు రాలు కొడితే ఎట్టా? అది కాదు గాంధీ గారి ఉద్దేశ్యం. అహింస, శాంతి, దేశ సమగ్రత, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ RDO కార్యాలయం ఎదుట కూచనపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. తమ గ్రామం నుండి కాలువ నిర్మాణం చేపట్టవద్దంటూ RDOకు వినతి పత్రం అందించారు. గ్రామ శివారులో ఇదివరకే కుంటలు, కొలుసుకట్టు కాలువలు ఉన్నాయని, ఇప్పుడు చేపట్టే గౌరవెల్లి కాలువ నిర్మాణం దేనికి ఉపయోగకరంగా ఉండదని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ఇండ్ల మధ్య నుండి కాలువ వెళ్తుందని, కాలువ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు కావాలని చెప్పేసి అక్కడ వరద కాలువ కోసం అక్కడ చేసి సర్వే చేసినట్టు కనబడుతుంది. పాత కాలువలు ఎందుకు వాడుకోలేదు? చాలా కాలువలు హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. ఆ పాత కాలువను వదిలిపెట్టేసి కొత్త కాలువల కోసం భూసేకరణ చేయండి. ఆనాటి డబ్బంతా వృధా కాలేదని అడుగుతున్నాం BRS పార్టీ పక్షాన. ఇవాళ కొత్త కాలువ కోసం నిర్మాణం చేస్తే కోట్ల రూపాయలు ఇలా వృధా అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా ఏమనంటే ప్రాజెక్టులు వ్యతిరేకమని చెప్పడం జరిగింది. ఇలా రైతులు స్పష్టంగా చెప్పడం జరిగింది. కూచనపల్లి గ్రామం సంబంధించిన రైతులు అక్కడ కాలువ పనులు అవసరం లేదు, కాలువ అవసరం లేదు, మేము పేద రైతులము, ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి, అక్కడ పార్కం కూడా పెద్ద పార్కం పడే ప్రశ్న లేదు, కుంటలు ఎక్కువ ఉన్నాయి, చెరువు సంబంధించి ఉన్నది. ఆ కాలువ పాత ఇల్లమ్మ చెరువు కింద కాలువ ద్వారానే దాదాపు ఒక 520 ఎకరాలకు సంబంధించిన వరద కాలువ మాకు నీళ్లు వారే పడుతున్నది. ఇలా ఈ కాలువ ద్వారా మాకు ఉపయోగం ఏందని రైతులు అడగడం జరిగింది. అందుకోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా సర్వే చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అవసరం ఉన్నది. అలా ఏమనంటే ప్రభుత్వం ప్రాజెక్టులు వ్యతిరేకమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రాజెక్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ ఆయన చేసే కష్ట నష్టాలకు, ఆయన చేసే అవసరం లేని పనులకు వ్యతిరేకంగా మేము భావిస్తాం తప్ప. అదేవిధంగా ఇప్పటికే RDO గారు కూడా చెప్పడం జరిగింది, మీ కాలువకు భూసేకరణ కోసం అన్ని పూర్తి అయిపోయింది, మేము ఇక డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎవరు కూడా అడగడం లేదు, ఇలా డబ్బులు పెంచాలని అడగలేదు. తిరుమల శ్రీవారిని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్, సినీ నటి ఆశిక రంగనాథన్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని వేద పండితులు వేదాశీర్వచనం చేయగా TTD అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. I am feeling great here. Thanks to this beautiful blessing. I am really grateful. Came with family. बहुत अच्छा लगा कि बहुत अच्छा दर्शन मिला और सबको सब भगवान की कृपा है और भैया ने भी बहुत हेल्प किया. तो बहुत सालों से दोस्त थे और आई फील गुड जब आज अश्विन के लिए भी अच्छा दिन है. ताले अजित को भी बहुत अच्छा दिन है. तो Rombo Roman Andri, it's very good to see awards given and that will inspire a lot of youngsters. Vaibhav Suryavanshi, Sama Ato is one of the best youngsters now
world record, in fact, second highest to score the fastest 100 in IPL, Indian Premier League. I was very fortunate to be there watching it from the commentary box, from the regional channel, and we had predicted in the break that there's a possibility that Rajasthan Royals will win and Vaibhav might score that big 100. So I am blessed to be a part of that, and it's good to see Indian cricket doing extremely well. It's very important for players from Bihar, Kerala, Telangana, and a lot of, especially from the south and the interiors of India, to come and perform. So God will be blessing, and I'm sure Suryavamshi sooner or later will come to Tirupati and take the blessings of Venkateshwara also. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.